అయితే అక్కడితోనే ఆగిపోలేదు కథ, ఇంకా ఉంది కథ. కథ ఏంటి అంటే, ఉచితంగా వచ్చినటువంటి ఈ రక్షణకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఉచితంగా ఇచ్చినటువంటి ఈ రక్షణకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ఆయన మనల్ని ఎలా పిలిచాడు ఇప్పుడు చదవండి. 1 పేతురుకు రాసిన పత్రిక గట్టిగా చదవాలి ఎవరైనా సరే. పేతురు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతారా ఎవరన్నమ్మా గట్టిగా? 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఏంటి? వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? మనకు ఆధార్ కార్డ్ ఏంటి అంటే, మనం ఏంటో ఫలానా కులంలో పుట్టాడు, ఫలానా ఇంట్లో ఉంటాడు, వాళ్ళ అడ్రస్ ఇది, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మన అడ్రస్ ఏమిటి అంటే, దేవుని మహిమ కారణంగా, దేవుడు మనల్ని ఎన్నుకున్న కారణంగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డారు. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన తర్వాత ఇంకా నువ్వు చీకట్లోని జీవిస్తూ ఉంటే ఒకవేళ, అప్పుడు నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగుకు పిలువబడనట్లా? హలో, చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ప్రభువు నిన్ను పిలిచినప్పుడు, ఒకవేళ నువ్వు ఇంకా ఆ వెలుగులోకి రాకుండా చీకట్లోనే జీవిస్తున్నావు అనుకో, అప్పుడు నువ్వు వెలుగులో ఉన్నట్లా లేనట్లా? లేనట్లు.